దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి చేయూతనిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్టంలో ప్రతిభ సాధించేలా గురుకులాలను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరగనున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్టంలో గ్రూప్ 2 పరీక్షలు ఈ రోజు రేపు జరగనున్నాయి. ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా మార్చుకునే గడువును వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించారు. వార్తల వివరాలు. భారతదేశ ఐక్యతకు రాజ్యాంగమే మూలస్తంభమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగం 75 ఏళ్ల ఉజ్వల ప్రయాణంపై లోక్సభలో 2 రోజుల పాటు జరిగిన ప్రత్యేక చర్చకు నిన్న ఆయన సమాధానం చెబుతూ భిన్నత్వంలో ఏకత్వమన్నది మన దేశ విశిష్ట లక్షణమని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ఐక్యతను బలోపేతం చేసే దిశగా ఉన్నాయని చెప్పారు. ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు, ఆయుష్మాన్ కార్డు వంటి కార్యక్రమాలు దేశం శరవేగంగా అభివృద్ది సాధించడానికి దోహదం చేస్తున్నాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ पहला संकल्प है, चाहे नागरिक हो या सरकार हो, सभी अपने कर्तव्यों का पालन करें। हर क्षेत्र, हर समाज को विकास का लाभ मिले, सबका साथ सबका विकास हो। तीसरा संकल्प है, भ्रष्टाचार के प्रति जीरो टॉलरेंस हो। देश के कानून, देश के नियम, देश की परंपराओं के पालन में देश के नागरिकों को गर्व होना चाहिए. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం పూర్తి సహకారం అందజేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు ఎస్ఏఈఎల్, నార్ఫండ్, ఎన్డీబీ ప్రతినిధులు నిన్న అమరావతిలో తనను కలుసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత ఇంధన విధానం అమలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపామని చెప్పారు. రాష్టంలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులను స్వాగతిస్తున్నామని, చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎస్ఏఈఎల్ సంస్థ ప్రతినిధులు వివరించారని ఆయన చెప్పారు. వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి రైతుల ఆదాయం పెంచే ఈ తరహా ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి రాష్ట ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్టంలో గురుకులాలను మంచి ప్రతిభ సాధించే విధంగా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను నిన్న సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో గురుకుల బాటా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహార ఛార్జీలను 40% మేర పెంచిందని రేవంత్ రెడ్డి పేర్కొంటూ భవిష్యత్తులో నేను కూడా ఎక్కడికి వెళ్ళినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తా, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతా. ఈసారి విద్యాశాఖకు 21,000 కోట్ల రూపాయలు కేటాయించినము. ఎవ్రీ మంత్ 10th లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కి, హాస్టల్స్ కి, కాలేజెస్ కి ఆటోమేటిక్ గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యనే నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఖర్చు కాదు, భవిష్యత్ తరాలను నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరగనున్నాయని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజధాని పరిధిలోని రహదారులను జాతీయ రహదారికి అనుసంధానించే ప్రాంతాల్లో నిన్న ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణాల కోసం 22,000 కోట్ల రూపాయల మేర పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరైందని చెప్పారు. రేపు జరిగే రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సమావేశం మరొక 20,000 కోట్ల రూపాయల మేర పనులకు ఆమోదం తెలియజేస్తుందని నారాయణ పేర్కొంటూ ఈ రోడ్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, టెండర్లు యాక్చువల్ గా దాదాపు 22,000 కోట్లకి యాక్చువల్ గా ఈ రోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళా రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది. ఆ అథారిటీలో మరొక సుమారుగా 20,000 కోట్లకి యాక్చువల్ గా టెండర్లకు అప్రూవ్ తీసుకుని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్ గా పిలవటం జరుగుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు. ఇందులో ఈస్ట్ టు వెస్ట్ మనకు 16 రోడ్లు ఉంటాయి. నార్త్ టు సౌత్ వచ్చి 18 రోడ్లు ఉంటాయి. ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి. తెలంగాణ రాష్టంలో గ్రూప్ 2 సర్వీసులో 783 పోస్టుల భర్తీకి ఈ రోజు రేపు పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది.
రాష్ట వ్యాప్తంగా 1,368 కేంద్రాలలో ఈ పరీక్షలు 2 విడతలుగా ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు జరుగుతాయి. హాల్ టికెట్తో పాటు అభ్యర్థులు ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులందరూ బయోమెట్రిక్ తప్పనిసరిగా వేయాలని, లేని పక్షంలో ఓఎంఆర్ పత్రాల మూల్యాంకనం చేయబోమని స్పష్టం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, చలనచిత్ర నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావును స్ఫూర్తిగా తీసుకుని తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా పోరంకిలో నిన్న జరిగిన ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సినిమాలలో పాత్రకు ప్రాణం పోసిన ఏకైక నటుడు ఎన్టీ రామారావు అని అన్నారు. వైవిధ్యభరితమైన పాత్రలలో నటించి ప్రజలను మెప్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్దికి ఎన్టీ రామారావు కృషి చేశారని, ఆ స్ఫూర్తిని మనం కొనసాగించాలని సూచించారు. ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా మార్చుకునేందుకు ప్రస్తుతమున్న గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ వచ్చే ఏడాది జూన్ 14వ తేదీ వరకు పొడిగించింది. ఆధార్ కార్డులో చిరునామా, ఇతర మార్పులు చేసుకోదలిచిన వారికి ఈ గడువు పొడిగింపు వల్ల వెసులుబాటు లభిస్తుందని ఎక్స్ వేదికగా ఉడాయ్ పేర్కొంది. నిబంధనల ప్రకారం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్కు సంబంధించిన వివరాలను సరిచేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ గడువు నిన్నటితో ముగిసింది. ఒకే దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులను కేంద్ర ప్రభుత్వం రేపు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన రాజ్యాంగం 129వ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రేపు లోక్సభలో ప్రవేశపెడతారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు మార్గమం సుగమం చేస్తూ ఈ అంశాన్ని పరిశీలించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ రాజకీయ పార్టీలు, సంబంధిత నిపుణులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపి సిఫారసులు రూపొందించింది. ఆంధ్ర రాష్ట సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు వర్ధంతి ఈ రోజు. 1901 మార్చి 16న మద్రాసులో జన్మించిన ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతులయ్యారు. 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట సాధన కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆ దీక్షలోనే 1952 డిసెంబర్ 15వ తేదీన కన్నుమూశారు. ఆంధ్ర రాష్టం ఏర్పాటు కోసం బలిదానం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా రాష్ట ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య గొప్ప పోరాట యోధుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదులో దొడ్డి కొమురయ్య కురుమ భవనాన్ని నిన్న ఆయన ప్రారంభిస్తూ సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపించారని అన్నారు. రాష్టంలో 98% మేర కులగణన పూర్తయిందని, కులగణన కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హైదరాబాదులో నిన్న జరిగిన ప్రపంచ మాదిగ దినోత్సవ కార్యక్రమంలో కూడా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై నియమించిన కమిషన్ నివేదిక వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత రాజ్యాంగ స్ఫూర్తితో దేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి చేయూతనిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్టంలో ప్రతిభ సాధించేలా గురుకులాలను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరగనున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ రాష్టంలో గ్రూప్ 2 పరీక్షలు ఈ రోజు రేపు జరగనున్నాయి. ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా మార్చుకునే గడువును వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించారు. ప్రాంతీయ వార్తలు తిరిగి 1:20 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వింటారు.